మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం. శ్రీమాత్రేను అండి. గురుగారు, మే నెల విశేషంగా కన్యా రాశి వాళ్ళకి ఓవరాల్ గా ఈ నెల ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, వీళ్ళు ఎటువంటి విషయాలు ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలి గురుగారు? తప్పకుండా అండి. ముందుగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత. కన్యారాశి వారికి ఈ మాసం చాలా అద్భుతంగా ఉంది అని చెప్పుకోవచ్చు. ఈ మాసంలో కన్యారాశి వారు చాలా అద్భుతమైన ఫలితాలు ఎదుర్కొంటూ ఉంటారు. అలాగే అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతూ ఉంటారు. కన్యారాశి వారు ముక్కుసూటిగా మాట్లాడేటటువంటి తత్వం కలిగినటువంటి వారు. ఏ పనిని చేపట్టినా కూడా అది సాధించేంత వరకు వదిలిపెట్టినటువంటి వారు కన్యారాశి వారు అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ మాసంలో కన్యారాశి వారికి కనుక చూసుకున్నట్టయితే వాళ్లకు అద్భుతమైనటువంటి రాజయోగాలు సిద్ధించబోతూ ఉన్నాయి. కన్యారాశి వారికి ఈ మాసంలో ఏ పని తలపెట్టినా కూడా అందులో విజయాన్ని సాధించేటటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే ఈ మాసంలో కనుక చూసుకున్నట్టయితే మంచి ఉద్యోగములు, అలాగే మంచి వ్యాపారములు పెట్టడము, అలాగే ముఖ్యంగా ప్రతి ప్రయాణమునందు ప్రతి ఒక్క విషయం నందు లాభాలు చేకూరేటటువంటి అవకాశాలు ఉంటాయి. వృత్తి నందు, వ్యాపారం నందు, ప్రయాణం నందు కూడా, అంటే విశేషంగా ప్రయాణాలు ఈ మాసంలో ఎక్కువగా చేసేటటువంటి అవకాశాలు ఏర్పడతాయి. కాబట్టి ఈ మాసం వాళ్ళకు అనుకూలమైనటువంటి మాసంగా చెప్పుకోవచ్చు. మరి ముఖ్యంగా ఈ సంవత్సరం బంధుమిత్రులతో కలిసి ఉండుట, అలాగే విశేషంగా వాళ్ళతో ఆనందాన్ని పంచుకునుట ఈ మాసంలో తప్పకుండా చేస్తూ ఉంటారు. అలాగే ఈ మాసంలో మృష్టాన్న భోజనం, అంటే వేళ తప్పినటువంటి భోజనం చేస్తూ ఉంటారు. విశేషంగా ఈ మాసంలో కనుక చూసుకుంటే కొత్త పనులు ప్రారంభం చేయడము, అలాగే దేవాలయాలను దర్శించుకోవడము, పుణ్యక్షేత్రాలకు వెళ్ళడము, ఇలాంటి పనులు ఎక్కువగా చేసేటటువంటి అవకాశాలు ఈ యొక్క కన్యా రాశి వారి యొక్క జీవితంలో ఏర్పడుతూ ఉంటాయి. ఓకే, దూర ప్రయాణాలు చేసే వాళ్ళకి ఏదైనా సూచన ఉందా? కలిసి వస్తుంది అంటారా? ముఖ్యంగా సుదూర ప్రయాణాలు అనేటువంటి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి కలిసి వచ్చేటటువంటి అవకాశం ఏర్పడదు. కాబట్టి ఉన్న వాటిలోనే వీళ్ళు ఏదైనా మంచి మార్గాన్ని ఎంచుకోవడం చాలా ఉత్తమమైనటువంటి పని. అలాగే ఈ మాసంలో వీళ్ళకు తప్పకుండా పెళ్లిళ్ళు కుదిరేటటువంటి అవకాశం కానీ, లేదా ప్రేమ పెళ్లిళ్ళు చేసుకోవడం కానీ, ఇలాంటివి తప్పకుండా కన్యా రాశి వారి యొక్క జీవితంలో ఏర్పడుతుంటాయి. కాబట్టి ఈ సంవత్సరం కళ్యాణ ఘడియల దగ్గరగా ఉన్నటువంటి వారిలో కన్యా రాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు. అలాగే కన్యా రాశికి అధిపతి అయినటువంటి వాడు ఈ గ్రహము అనేటటువంటిది ముఖ్యంగా శుభస్థానంలో ఉంది. కనుక శుభస్థాన గ్రహం కాబట్టి కన్యా రాశి వారికి ఈ మాసము కాస్త అనుకూలమైనటువంటి మాసంగా చెప్పుకోవచ్చు అండి. మైనస్లు అంటే ఏం చెప్తారు? ఈ ఒకే ఒక మైనస్ అంటే ఏం చెప్తారు? డబ్బులు అధికంగా ఖర్చు పెట్టడము, అనవసరమైనటువంటి ప్రయాణాలు చేసుకోవడము, ఎవరికి పడితే వారికి అనర్హుడికి దానం చేయడము, అలాగే మంచితనానికి పోయి గొప్పలకు పోయి లేనిపోని తిప్పలు తెచ్చుకోవడము కన్యా రాశి వారికి ఇది కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి కన్యా రాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాలి. శత్రుత్వం సాధారణంగా ఎవరితో వస్తుంది? ఇంట్లో వాళ్ళతో, బయట వాళ్ళతో? ఎవరు? ముఖ్యంగా కన్యా రాశి వారికి ఇంట్లో వారితో మాత్రమే శత్రుత్వం అనేటటువంటి ఏర్పడుతుంది. ఇంట్లో శత్రువులు ఉంటారు, బయట మిత్రులు అనేటువంటి ఎక్కువగా ఉంటారు. కానీ తెలుసుకోలేనటువంటి పరిస్థితి ఏంటంటే బయట వీళ్ళను అవసరానికి వాడుకోవడము, లేదు అని అంటే గనక వీళ్ళ దగ్గర నుంచి ఏదైనా తీసుకోవడము, లేదు అని అంటే కనుక వీళ్ళతో ఏదైనా పని ఉంది అంటే ఆ పని ఉన్నంత వరకే వీళ్ళతో కలిసి ఉండడము, ఇలాంటివి ఎక్కువగా కన్యా రాశి వారి యొక్క జీవితంలోనే జరుగుతూ ఉంటాయి. కన్యా రాశి వారు ఎవరైనా ఉన్నారు అంటే ఇతర రాశి వాళ్ళంటే లైక్ కుంభం గాని, మీనం గాని, లేదు అని అంటే కనుక తులా గాని, ఈ రాశుల వారు వీళ్ళతో ఎక్కువగా సాన్నిహిత్యం ఉంటూ ఉంటారు. బికాజ్ వాళ్ళ దగ్గర నుండి ఇంకా ఏదైనా లాభం పొందాలి, లబ్ధి పొందాలి అనేటటువంటి ఆశలో ఉంటారు. కాబట్టి కాస్త కన్యా రాశి వారు ఈ రాశులతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ప్రస్తుత కాలం వీళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గురువుగారు? ముఖ్యంగా కన్యా రాశి వారు ఏదైనా పరిహారం చేయించుకోవాలి అని అంటే కనుక ముందు జాతక విశ్లేషణ చూసుకొని దాంట్లో ఏదైనా గ్రహలోపం ఉంటే కనుక కన్యా రాశి వారు తప్పకుండా దానికి సంబంధించిన రెమెడీ చేసుకోవాలి. ప్రస్తుతం ఈ మాసంలో గనక ఏదైనా రెమెడీ చేసుకోవాలి అని అంటే గనక తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దర్శించుకోవడము, వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని అక్కడ సేవ చేసుకోవడం చాలా ముఖ్యమైనటువంటిది కన్యా రాశి వారికి. కనుక వీలుంటే తిరుపతి దేవస్థానాన్ని దర్శించుకొని స్వామివారిని దర్శించుకొని రావడం చాలా ఉత్తమమైనటువంటి పని అండి. ముఖ్యంగా కన్యా రాశి వారి యొక్క జీవితంలో కనుక చూసుకున్నట్లయితే కొత్త వారితో పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి. విశేషంగా ఆ పరిచయం కాస్త వాళ్లకు మంచి లాభాన్ని చేకూర్చేటటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. వృత్తి వ్యాపారం నందు మంచి లాభాలు చేకూరుతూ ఉంటాయి. అలాగే ఈ మాసంలో కనుక చూసుకున్నట్టయితే కన్యా రాశి వారు కొత్త
పరిచయాల ద్వారా కొత్త వ్యాపారం చేసుకోవడం కానీ లేదా వివాహానికి దారి తీయడం కానీ ఇలాంటివి ఎక్కువగా జరిగేటటువంటి అవకాశం కన్యా రాశి వారి యొక్క జీవితంలో ఏర్పడుతూ ఉంటుంది. కొత్త వ్యాపారాలు పెట్టడం, పెట్టుబడులు పెట్టడము, లేదు అని అంటే గనక విదేశీ ప్రయాణాలు చేయడం, ఇలాంటివి ఎక్కువగా జరిగేటటువంటి అవకాశం కన్యా రాశి వారి యొక్క జీవితంలో ఏర్పడబోతూ ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఈ కన్యా రాశి వారి యొక్క స్వభావం కనుక చూసుకున్నట్టయితే మృదు స్వభావం కలిగినటువంటి వారు. ముఖ్యంగా వీళ్ళు కోపం వచ్చినా, ఆవేశం వచ్చినా తట్టుకోలేనటువంటి పరిస్థితిలో ఎక్కువగా ఈ కన్యా రాశి వారు ఎక్కువగా ఉంటూ ఉంటారు. కాబట్టి కన్యా రాశి వారు ఎవరైతే ఉన్నారో కాస్త కోపాన్ని, ఆవేశాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేసుకోవాలి. ముఖ్యంగా తల్లిదండ్రుల యొక్క మాట ఏదైతే ఉందో వినకుండా పెడచెవిన పెట్టి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించేటటువంటి శైలి కలిగినటువంటి వారిలో కన్యా రాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు. అందుకే కన్యా రాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాలి. ఎందుకంటే ఈ మాసంలో కన్యా రాశి వారికి రోడ్డు ప్రమాదాలు కానీ, లేదు అని అంటే గనక విష జ్వరాలు రావడం కానీ, మానసికంగా ఒత్తిడి ఏర్పడడం కానీ, లేదా అవమానాలు పడడం కానీ ఇలాంటివి ఈ మాసంలో ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. కనుక కన్యా రాశి వారు ఎవరైతే ఉన్నారో వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాలండి. గురుగారు, విశేషంగా టర్నింగ్ పాయింట్ ఏమన్నా ఉంటుందా ఈ నెల వేళకి ఏదన్నా? ముఖ్యంగా కన్యా రాశి వారికి ఏదైనా టర్నింగ్ పాయింట్ అని అంటే కనుక ఉద్యోగంలో కానీ లేదా గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి ప్రమోషన్స్ కానీ, ట్రాన్స్ఫర్స్ కానీ జరిగేటటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే వృత్తి వ్యాపారాలు చేసేటటువంటి వారికి మంచి లాభాలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే బిజినెస్ ని పెంచుకునేటటువంటి అవకాశాలు మాత్రము కన్యా రాశి వారి యొక్క జీవితంలో తప్పకుండా ఏర్పడుతూ ఉంటాయి. అలాగే ముఖ్యంగా వీళ్ళు దేవత పూజల యందు పాల్గొనడము, విశేషమైనటువంటి పుణ్యక్షేత్రాలను దర్శించుకోవడము, ఇంటి యందు ఏదైనా శుభకార్యం, ఫంక్షన్స్ లాంటివి చేసుకోవడము ఈ మాసంలో తప్పకుండా జరిగేటటువంటి అవకాశం కన్యా రాశి వారి యొక్క జీవితంలో ఏర్పడబోతుంది. అలాగే కొత్త వస్తువులు కొనుక్కోవడం, లగ్జరీ లైఫ్ ని అనుభవించేటటువంటి ప్రయత్నాలు చేయడము ఇలాంటివి ఎక్కువగా జరిగేటటువంటి అవకాశం ఈ కన్యా రాశి వారి యొక్క జీవితంలో ఏర్పడుతుంది. ఏ రంగంలో ఉన్న వాళ్ళకి విశేషంగా బాగుంటుందంటారు నెల ప్రత్యేకంగా? ఈ రంగము అని అంటే కనుక వీళ్లకు ముఖ్యంగా వృత్తి వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి కానీ, లేదు అని అంటే కనుక గవర్నమెంట్ వ్యవస్థలో ఉన్నటువంటి వారికి కావచ్చు, గవర్నమెంట్ రంగం ఏదైనా సరే ఆ రంగంలో ఉన్నటువంటి వారు కావచ్చు, వాళ్ళకు మంచి ఆశించినటువంటి ఫలితాలు ఏర్పడుతూ ఉంటాయి, మంచి లాభాలు చేకూరుతూ ఉంటాయి, ధనం అనేటటువంటిది నిలిచేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. డబ్బుని అధికంగా సంపాదించడానికి ఈ మాసం వీళ్ళకు అనువైనటువంటి మాసంగా చెప్పుకోవచ్చు అండి. ఎలాంటి విషయాలకు ఎక్కువగా దూరంగా ఉండాలి అంటే ఏ విషయాల్లో వేలు పెట్టకుండా ఉంటే బాగుంటుంది అంటారు? ఏ విషయాల్లో వేలు పెట్టకూడదు. ఎందుకంటే అనవసరమైన విషయాల్లో కన్యా రాశి వారు కనుక కలగజేసుకుంటే వాళ్లకు వాళ్ళ కష్టం తీరుతుందేమో, వాళ్ళ కష్టం వీళ్ళకు చుట్టుకునేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే కొంతమంది మనం పాపము అన్నాం అనుకోండి, ఆ పాపం మనకు చుట్టుకుంటూ ఉంటుంది. అలాగే కన్యా రాశి వారికి కూడా అదే చెప్తున్నారు. కన్యా రాశి వారు వీలైనంత వరకు ఎవరి విషయంలో కలగజేసుకోకుండా ఉండాలి. విశేషంగా కన్యా రాశి వారు ప్రేమ వివాహాలు చేసుకోవడము, లేదు అంటే పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకోవడం ఇలాంటి లక్షణాలు ఎక్కువగా కన్యా రాశి వారిలో ఎక్కువగా ఉంటూ ఉంటాయి. కనుక అలాంటి కొన్ని విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాలి. మరి ముఖ్యంగా కన్యా రాశి వారికి ఉద్యోగం కానీ లేదంటే విహార యాత్రలు చేయడం కానీ చాలా ఇష్టమైనటువంటి అవసరము ఏర్పడుతూ ఉంటుంది. తద్వారా వీళ్ళకు మంచి లాభాలు, మంచి అవకాశాలు, అలాగే ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళేటటువంటి అవకాశాలు కూడా చాలా తప్పకుండా కనిపిస్తున్నాయండి. గురుగారు, బయట పరిస్థితులు చూస్తున్నాం, ఉద్యోగాలు చాలా వరకు పోతున్నాయి. ఉన్న వాళ్ళకేమో కెరీర్ లో అంత గ్రోత్ లేదు. ఎప్పుడు ఉద్యోగం పోతుందని భయంతో చాలా మంది పోతున్నారు. మరి ఈ సమస్యలకు ఏదన్నా ఒక రెమెడీ ఏదన్నా మంచి తెలిసి? ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో టెక్నాలజీ అనేటటువంటిది పెరిగిపోయింది. ఫస్ట్ పాయింట్, మనిషి లేకపోయినా సరే కొన్ని పనులు ఆటోమేటిక్ గా జరిగిపోతున్నాయి. లైక్ ఏఐ కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, లేదు అని అంటే కనుక జెమినీ యాప్స్ లాంటివి కావచ్చు, లేదా ఇతర కావచ్చు. అంటే కొన్ని పనులు మనుషులు లేకపోయినా సరే అవి యాప్ ద్వారా వాళ్ళు చేసేసుకోసరికి టెక్నాలజీ ఎంతెంత పెరుగుతుందో మనుషులకు పని అంతంత తగ్గిపోతూ ఉంది. ఎంత టెక్నాలజీ పెరిగినా ఆ టెక్నాలజీ ఆపరేట్ చేయడానికి ఒక మనిషి కావాలి అనేటటువంటి విషయాన్ని తెలుసుకోలేకపోతున్నారు. రెండో విషయం ఏంటంటే టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మనిషికి ఆదాయం అనేటటువంటిది 100% తగ్గిపోతుంది. కాబట్టి ఇక్కడ మెయిన్ కారణం అంటే టెక్నాలజీ పెరిగిపోవడము, ఉద్యోగాలు తగ్గిపోవడము అనేటటువంటి చాలా. అందుకే ఈ మధ్య కాలంలో ఒక సర్వేలో ఏం తెలిసింది అంటే కనుక చదువుకున్న వారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఉద్యోగము కంటే ఎక్కువ వ్యాపారస్తులు ఎక్కువగా ఉన్నారు అనేటటువంటిది ఒక సర్వేలో తేలింది. అంటే వాడు ఎంఏ పిహెచ్డి, డబుల్ పిహెచ్డి చేసినా కూడా ఉద్యోగం చేయట్లేదు, వ్యాపారమే చేసుకుంటున్నారు. బికాజ్ ఏంటంటే ఉద్యోగం అనేటటువంటిది అది ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు ఊడిపోతుంది అనేటటువంటిది గ్యారంటీ లేదు. అదే వ్యాపారం అనుకోండి, మనం ఉన్నంత కాలం నడిపించుకోవచ్చు అనే ఒక మైండ్ సెట్ పెరిగిపోయింది. అలాగే
చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ సంపాదించేటటువంటి జీతాన్ని వాళ్ళు నెలాఖరికి వచ్చేసరికి సంపాదించుకునేటటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి వాళ్ళు ఏంటి, ఈ మధ్య కాలంలో బిజినెస్ చేసే వాళ్ళు ఎక్కువైపోయారు. అది ఎలాంటి బిజినెస్ అయినా కానివ్వచ్చు. లైక్ ఇప్పుడు మనము ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్ళామనుకోండి, అక్కడ ఈ మూల చివరి నుంచి చూసుకుంటే ఆ మూల వరకు అందరూ చిన్న చిన్న బిజినెస్ చేసుకుంటూ నెలకు చాలా మట్టుకు 1 లక్ష రూపాయల వరకు ఎర్న్ చేస్తున్నారు. ఒక సాఫ్ట్వేర్ నెలంతా కష్టపడితే అదే 1 లక్ష రూపాయలు వస్తుంది. వారు కేవలం ఒక సాయంత్రం 4 గంటలు కష్టపడితే అదే 1 లక్ష రూపాయలు జీతం వస్తుంది. అంటే ఉద్యోగము కంటే ఎక్కువ బిజినెస్ చేసే వాళ్ళు ఈ కన్యా రాశిలో ఎక్కువగా ఉంటూ ఉంటారండి. రెమెడీ ఏదన్నా చెప్పండి గురుగారు, ఉన్న ఉద్యోగాలు పోకుండా కాస్త ఉద్యోగ స్థిరత్వం ఉండడానికి మంచి పరిహారం ఏదా? సరే, ఉద్యోగము అన్నదానికి ఏమిటి అని అంటే కనుక ఒక పరిహారం ఏంటంటే వీళ్ళకు సర్వకార్య సిద్ధి యంత్రము అని ఒకటి ఉంటుంది. ఆ సర్వకార్య సిద్ధి యంత్రం అనేటటువంటిది స్థిరత్వం కోసము, అలాగే వీళ్ళకు రాబోయేటటువంటి ఆటంకాలు దూరం కావడం కోసము వీళ్ళకు సర్వకార్య సిద్ధి యంత్రం వీళ్ళ దగ్గర ఉంచుకోవాలి. అలాగే ఒక మంత్రం ప్రతినిత్యము వీళ్ళు అనుకోవడం వల్ల, వీళ్ళు స్మరణ చేసుకోవడం వల్ల విశేషమైనటువంటి లాభం కలుగుతుంది. అదేమిటి అంటే గనక త్వమస్మిన్ కార్య నియోగే ప్రమాణం హరిసప్తమ హనుమాన్యత్నమాస్తాయ దుఃఖ క్షయకరో భవ అనేటటువంటి ఆంజనేయ స్వామికి సంబంధించిన మంత్రాన్ని చదువుకోవడం ద్వారా ఉద్యోగుల స్థిరత్వము, జయము, లాభము, సర్వకార్య సిద్ధి ఇవన్నీ కూడా కలిగేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. మంచి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు.